ఈరోజు ముఖ్య అంశాలు ఏంటంటే జనాభా లెక్కన సీట్లు పెంచితే తిరుగుబాటే అని చెప్పేసి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్రాన్ని హెచ్చరిస్తారు. దేని గురించి అంటే ఈ జనాభా లెక్కన ప్రకారం సీట్లు అంటే ఏం సీట్లు? లోక్సభ సీట్లు. తెలంగాణకి ఇప్పటికే ఇంకా 9 లోక్సభ సీట్లు పెరగాల్సి ఉండే, కానీ ఎన్ని పెంచుతారు ఏంది అనేది కొంచెం ఆలోచనలో ఉన్నారు. జనాభా లెక్కన ప్రకారం అంటే ఇప్పుడు నార్త్లో జనాభా విపరీతంగా పెరిగింది, నార్త్ ఇండియాలో. సౌత్లో తగ్గింది. సౌత్లో ఎందుకు తగ్గింది అంటే కుటుంబ నియంత్రణ అనే దాని కింద ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించినందువలన ఇక్కడ జనాభా తగ్గింది. సౌత్లో జనాభా తగ్గింది కాబట్టి ఇప్పుడు మీకు ఎంపీ సీట్లు తక్కువ ఇస్తామన్నట్టుగా కేంద్రం మాట్లాడుతుంది. ఆ లెక్కన మీరు జనాభా ప్రాతిపదికన ప్రకారం సీట్లు పెంచుకుంటే తిరుగుబాటే అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ మీరు పెంచాలనుకుంటే 1970 లెక్కన ప్రకారం పెంచండి, లేదంటే లేదు అన్నట్టుగా తిరుగుబాటు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఎస్ఎల్బిసి సొరంగంలో జల్లెడబడుతురు. రాత్రింబవళ్ళు కొనసాగుతున్న సహాయ చర్యలు, తొలిసారి టీబీఎంను దాటి మొదలైన అన్వేషణ, జీపీఆర్ పరికరాలతో పలు అనుమానిత ప్రాంతాలను గుర్తింపు, ఆయా చోట్ల తవ్వుతున్న నిపుణులు. అయితే కొన్ని శకలాల కింద ఒక మెత్తటి వస్తువులు ఉన్నట్టుగా గుర్తించారు. కాకపోతే అందులో వాళ్ళు బ్రతికున్నట్టుగానైతే ఆశ లేదు. పనులు మాత్రం సాగుతున్నాయి, కానీ ఎప్పటి వరకు ఈరోజు కానీ రేపు కానీ బయటికి వచ్చే అవకాశం ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారు ఎక్కడ గాంధీ భవన్ల సమావేశంలో మాట్లాడుతున్నాడు. మీనాక్షి నటరాజన్ గారు వచ్చినందుకు గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు అన్నట్టు. మీనాక్షి నటరాజన్ గారు రైల్వే స్టేషన్ నుంచి ఎంత సాదాసీదాగా ఆమె బ్యాగ్ ఆమె మోసుకుంటూ వస్తుంది. నేను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జిని అని చెప్పేసి కాకుండా సాదాసీదాగా వస్తున్నది. ఏం మాట్లాడిందంటే గాంధీ భవన్లో ఫ్లెక్సీలు ఫోటోల్లో కాదు, ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో ఉంటేనే గెలుస్తారు అని చెప్పేసి పరోక్షంగా చురుకలు పెడుతుంది. మొదటి సమావేశంలోనే కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పరోక్ష హెచ్చరికలు, నాకు రైల్వే స్టేషన్కు రావద్దు, నా బ్యాగులు మొయ్యొద్దు అని చెప్పేసి పరోక్ష హెచ్చరికలు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కార్యకర్తలు గుర్తింపు లేదని చెప్పేసి బాధపడుతున్నారు. అట్లాంటి వాళ్ళకు ఇప్పుడు మీనాక్షి నటరాజన్ మేడం ఉన్నది, మీరు ప్రజల్లో ఉండండి, ప్రజల్లో ఉండే కొట్లాడండి, మేడం గారు వచ్చారు, గుర్తిస్తారు, మీకు కూడా సరైన గుర్తింపు దొరుకుతుంది. ఓరుగల్లుకు రెక్కలు వస్తున్నాయి, మామునూరు విమానాశ్రయానికి పచ్చజెండా, దస్త్రంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సంతకం. ఈ ఏడాది నుంచే విమానాల సందడి, చురుగ్గా 253 ఎకరాల భూసేకరణ. ఇక్కడ వరంగల్ జిల్లా మామునూరు వద్ద కొత్త బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పచ్చజెండా ఊపారు. ఈ విమానాశ్రయానికి అన్ని అనుమతులు ఇస్తూ ఎయిర్పోర్ట్స్ అథారిటీ నిర్మాణం ప్రారంభించడానికి వీలుగా సంబంధిత దస్త్రంపై శుక్రవారం ఆయన సంతకం చేశారు. మరో 250 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇస్తే కొత్త విమానాశ్రయం నిర్మాణం మొదలు పెడతామని కేంద్ర మంత్రి ప్రకటించారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు 150 కిలోమీటర్ల దూరంలో మరో విమానాశ్రయం రాకూడదని ఇప్పటి వరకు ఉన్న షరతులపై జిఎంఆర్ సంస్థను ఒప్పించి మార్గం సుగమం చేసినట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. తాను పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉండగా దీనికి అనుమతులు ఇవ్వడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గత ఏడాది నవంబర్ 26న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో రామ్మోహన్ నాయుడుని కలిసి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇందుకున్న అడ్డంకులు తొలగించి దస్త్రంపై సంతకం చేశారు రామ్మోహన్ నాయుడు. అక్కడ ఉన్న విమానాశ్రయం గతంలో ఉన్నదే, కాకపోతే ఏంటంటే పట్టించుకోవడం మానేసి వదిలేసిరు. ఇప్పుడు అక్కడ 950 ఎకరాల భూమి కావాలి ఎయిర్పోర్ట్కు. అయితే ఇప్పుడు ప్రజెంటు ప్రభుత్వం దగ్గర ఉన్నది ఎంత? 696 ఎకరాలు ఉన్నది. ఇంకా ఒక 253 ఎకరాలు భూసేకరణ చేసి కేంద్రానికి అప్పగిస్తే వాళ్ళు ఎయిర్పోర్టు స్టార్ట్ చేస్తారు. కానీ గతంలో 10 సంవత్సరాలు పరిపాలించిన మన దొర అహంకారి మాజీ ముఖ్యమంత్రి మరి ఎందుకు దీని గురించి కృషి చేయలేదు? కేంద్రాన్ని దగ్గరికి పోయి ఎందుకు మాకు కావాలి, మాకు ఈ నిధులు కావాలి, ఈ ప్రాజెక్టులు కావాలని ఎందుకు కొట్లాడలేదు? ఇప్పుడు ఎయిర్పోర్ట్ గురించి పోయి ఆయన అడిగి తీసుకొని వస్తే దీంట్లో ఏం రాదు, ఏం గీకినా రాదు. సొంతంగా ప్రాజెక్టులు క్రియేట్ చేసి పెడితే కాళేశ్వరం లాగా పెడితే కొడితే కొండను కొట్టాలన్నట్టు, కొడితే 1,00,000 కోట్లు కొట్టాలి. అట్లా చిన్న చిన్నవి సాలయ్య అన్నట్టు ఆయనకు. ఇట్లా ఉన్నాడు ఆ ముఖ్యమంత్రి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇట్లాంటివి పోయి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చినందుకు అప్రిషియేట్ చేయాలి, మెచ్చుకోవాలి. పెట్టురు మరి ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారు శభాష్ మీరు ఇట్లా తెచ్చినందుకు అని చెప్పేసి అనండి. మరి చిన్న చిన్న వాటిని పట్టుకొని రాజకీయం చేసి బురద జల్లడం కాదు.
మంచి అభివృద్ధి పనులు చేస్తున్నప్పుడు కూడా మరి మెచ్చుకోవాలి. ప్రతిదాన్ని కూడా రాజకీయం చేయొద్దు. ఇప్పుడు మొన్న 666 మెట్రో వీటి గురించి కూడా మాకు నిధులు కావాలని చెప్పేసి ఢిల్లీకి పోయిండు. ఏమనంటే ఢిల్లీకి పోయిండు అంటూ ఢిల్లీకి ఎందుకు పోతున్నాడు? ఇప్పుడు ఇక్కడ ఉన్నది తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి, పైన ఉన్నది బీజేపీ. పోయి వాళ్ళ దగ్గరికి పోయి మరి నిధులు తీసుకొని వస్తున్నాడు. దీని గురించి ఎందుకు మాట్లాడతలేరు మరి?